మెమోరియల్ అని ఎవరో కట్టారు. అంటే అదొక పెద్ద అంటే అక్కడికి వెళ్తే యోగా, మోడీ గారు కూడా అక్కడ వెళ్ళి యోగా చేసుకున్నారు, అంటే ధ్యానం చేసుకున్నారు. అంటే ఒక విశిష్టమైన స్థానం. దేవాలయం అనేది ఒక ప్రశాంతమైన వాతావరణం కలగాలి. అంటే మన భగవద్గీత, రామాయణము మనకేదైతే పూర్వీకులు అందించారో వేదాలను, వాటిని మళ్ళా మనం పునర్జీవనం అంటే మళ్ళీ అందరికీ తెలియజెప్పడమే దేవాలయం యొక్క మళ్ళీ అందించాలి. ఈ ప్రకృతిని కాపాడుకోవాలి, పర్యావరణాన్ని కాపాడుకోవాలి, ప్రకృతిని కాపాడుకోవాలి. అంటే పొలిటీషియన్స్ లేకపోతే ఇంకెవరో వచ్చి చేస్తారు అని కాదు. మన హిందూ ధర్మంలో ఉన్న చాలామంది పీఠాధిపతులు ఉన్నారు, వారిని అందరినీ ఇక్కడికి రప్పిస్తాం. స్వామివారి దగ్గర సంకల్పం తీసుకున్నాం, స్వామివారే చేయించుకుంటారు. దానికోసమే మేము ఇక్కడికి వచ్చాం కావచ్చు. కాబట్టి అంటే 1000% నేను అనుకుంటున్నాను ఈ సంకల్పాన్ని 2 సంవత్సరాలలో మేము పూర్తి చేస్తాము. ఇది ఒక మోడల్ టెంపుల్ లాగా దీన్ని చేయాలని మా సంకల్పం. మీరు మోడల్ టెంపుల్ అంటున్నారు కానండి,